హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. రండి లెసన్ నేర్చుకుందాం. లెసన్ కంటిన్యూ చేద్దాం. పంటలు పండించడం మరియు జంతువుల పోషణ. పంటలు పండించడం ఎలా నేర్చుకున్నారు, జంతువుల పోషణ ఎలా నేర్చుకున్నారు అనేది తెలుసుకుందాం. పురుషులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళు ఏం చేశారంటే విత్తనాల నుండి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో వాటిని పరిశీలించడం స్టార్ట్ చేశారు. మొక్కలు, పక్షులు, జంతువులను కాపాడడం వల్ల మొక్కలు పెరిగి పంటలు పండాయి. ఆహారానికి ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాల్లో ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. ఇలా భూమిపై వివిధ ప్రాంతాల్లో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి. ఏమైందంటే ఈ ఆది మానవుల్లోని పురుషులు, మళ్ళీ ఇంకా ఈ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మొక్కలు ఎట్లా పెరుగుతున్నాయి, విత్తనాల నుంచి మొక్కలు ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడం స్టార్ట్ చేశారు అన్నట్టు. ఇక వాళ్ళు ఈ పక్షులైన జంతువులను, ఈ మొక్కలను ఇవన్నిటిని కాపాడుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాలని వాటిని కాపాడుకోవడానికి ఆ ప్లేస్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ పంట కాపాడుకోవాలన్నా ఆ ప్లేస్లో స్థిరంగా ఉండాలి కదా. అట్లా వాళ్ళు కొన్ని సమూహాలుగా ఉండడం స్టార్ట్ అయింది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలు పండి రకరకాల పంటలు, కూరగాయలను పండించారో ఒకరి నుంచి మరొకరు తెలుసుకున్నారు. ఇక ఒకరు ఒకటి ఒకరు వరి పండిస్తే ఒకరు గోధుమ, ఒకరు పప్పులు, మరికొందరు దుంపలు, మరికొందరు కూరగాయలు, ఇట్లా ఒకరి నుంచి ఒకరు వాటిని పండించడం అనేది నేర్చుకున్నారు. ఏదైనా ఒకరి నుండి ఒకరు వచ్చినప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పండించడం నేర్చుకున్నప్పుడు ఒకరి నుంచి మరొకరు పంటలను పండించుకొని నేర్చుకున్నారు అన్నట్టు. ఇంకా మిగిలిన ఆహారం ఇప్పుడు మొత్తం పండిందంతా ఒకటే రోజు మనం తినలేం కదా. ఏ తినంగా మిగిలిపోయిన ఆహారం జంతువులకు పెట్టి వాటిని మచ్చిక చేసుకున్నారు. క్రూర మృగాల నుంచి వాటికి రక్షణ కల్పించారు. దీనివల్ల వారికి మాంసం మరియు జంతు చర్మం, ఇప్పుడు జంతు చర్మమే కదా వస్త్రం లెక్క చేసినట్టు బట్టల్లాగా, జంతు చర్మం, పాలు మొదలైన వాళ్ళకు లభ్యమైనవి. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి సరుకులు మోయటానికి కూడా ఉపయోగించారు. ఈ ఎద్దులను, గాడిదలు బరువు మోస్తాయి కదా, ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, గాడిదలను సరుకులు మోయటానికి అయితే మచ్చిక చేసుకోవడం అంటే వాటిని దగ్గర తీయడం. ఆది మానవులు సాధారణంగా వేటిని ఎట్లా తీసుకున్నారు అనేది వాళ్ళు ఎంపిక చేసినవి ఏంటి అంటే మొక్కలను, జంతువులు. ఈ మొక్కలను ఎట్లా పెంచారు అంటే అధిక దిగుబడినిచ్చే మొక్కల్ని తీసుకున్నారు. రోగాల బారిన పడనివి, అధిక దిగుబడినిచ్చే మొక్కల్ని ఎంపిక చేసుకున్నారు. అటువంటి మొక్కల నుండే విత్తనాలను తీసుకొని విత్తడం అంటే నాటేవాళ్ళు అన్నట్టు. అప్పుడు వాళ్ళకి మంచి దిగుబడి వచ్చేది, మంచి సంరక్షించేటోళ్ళు. ఈ జంతువులను చూసుకున్నట్లయితే ఏంటిది మంచి పశుత్పత్తి అంటే పశువులను పశుత్పత్తి అంటే అది జంతువుల నుంచి పశుత్పత్తి గావించేవారు. ఈ మచ్చిక చేసుకున్న జంతువులను వారికి ఉపయోగపడే రీతిలో పెంచుకునేవారు. ఇప్పుడు ఎక్కువ సంతానం ఇచ్చే పశువులు ఉంటాయి కదా, కొన్ని గేదెలు కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఎక్కువ సంతానం, కొన్ని ఎక్కువ ఈతలు ఇస్తాయి, కొన్ని తక్కువ ఈతలు ఇస్తాయి కదా, అట్లా. అందువల్ల ఏమైందంటే ఇప్పుడు అడవి మొక్కలకు, జంతువులకు ఇవి అడవిలో ఉండే మొక్కలు వీళ్ళు ఏంటిది మంచిగా యూజ్ అయ్యే వాటిని అంటే మంచిగా దిగుబడి ఇచ్చే మొక్కల్ని వీటిని సపరేట్ చేసుకొని పెంచారు కాబట్టి వాటికి వీటికి డిఫరెన్స్ ఏర్పడింది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడవి పిల్లి వేరు, మన ఊర్లో ఉండే పిల్లి వేరు. ఇప్పుడు అడవి కుక్కలు వేరు, మన దగ్గర ఉండే కుక్కలు. ఇట్లా చిన్న చిన్న అడవి మొక్కలకు, జంతువులకు అనేవి భిన్నంగా రూపొందాయి. ఇలా కొన్ని వందల సంవత్సరాలు ప్రజలు వారికి వివిధ రకాలుగా ఉపయోగపడే మొక్కలను, జంతువులను కూడా పెంచారు. మొదట ఫస్ట్ ఏం చేసిళ్ళు పొడి వ్యవసాయం చేసారు. తర్వాత వ్యవసాయంతో పాటు వేట, ఆహార సేకరణ కూడా కొనసాగించారు. చాలామంది ఇంకా అడవుల్లో జంతువులను వేటాడే ఆహారాన్ని సమకూర్చున్నారు. కొంతమంది వ్యవసాయం, కొంతమంది జంతువులను వేటాడే ఆహారం చేసుకున్నారు. ఎక్కువ శాతం జంతువులను వేటాడే ఆహారం తీసుకునే చేసారు. వ్యవసాయం కూడా ఒకే విధంగా చేసేవారు కాదు. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకు కమ్యూనికేషన్ లేదు కదా. ఏ ఏరియా ఉన్న వాళ్ళు అంటే ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆ ప్లేస్ రకంగా వ్యవసాయం చేసేటోళ్ళు. నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతమైన వ్యవసాయం చేయవచ్చని కొందరు తెలుసుకున్నారు. సారవంతమైన నేలల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని మరికొందరు తెలుసు. ఇక జంతువులను దేనికి యూజ్ చేసారంటే సేమ్ ఇప్పుడు చేసినట్టే
జంతువులను నేలను దున్నటానికి ఎద్దులు అన్నాం కదా, జంతువులను నేలను దున్నటానికి, పంటల రవాణాకు, ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. దీనివల్ల పశుపోషణతో పాటు వ్యవసాయం అమల్లోకి వచ్చింది. ఈ పశుపోషణతో పాటు వ్యవసాయం కూడా అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ స్థిర జీవనం. పంటలు పండించే చోటే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు పంటను నిల్వ చేయడం, కోసిన తర్వాత దాన్ని పండించిన ధాన్యాన్ని 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం కూడా స్టార్ట్ అయింది. ఇవాళ పంటను దాచి ఉంచుకోవడం, నిల్వ చేసుకోవడం స్టార్ట్ అయిందండి. ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యమవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ పరిస్థితులే స్థిర జీవనానికి దారితీశాయి. ఇళ్లను రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడ్డితో నిర్మించుకోవడం స్టార్ట్ అయింది. ఇల్లు నిర్మించుకోవడం స్టార్ట్ అయింది అన్నట్టు. పాలు, నీరు, ధాన్యం నిల్వ చేయడానికి, వండడానికి అందమైన ఇట్లా కుండలు తయారు చేసి వాటి మీద బొమ్మలు తయారు చేసుడు స్టార్ట్ అయింది. బొమ్మలు కూడా దించేవాళ్ళు అన్నట్టు. వంటకు పొయ్యి, ధాన్యం దంచేందుకు రోలు అవసరం అని కూడా తెలుసుకున్నారు. ఒక్కొక్కటి అంటే చేస్తూ ఉంటే ఏదైనా స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఒకటి మనం స్టార్ట్ చేయాలి. చేస్తూ చేస్తూ పోతే దాంట్లో మార్పులు వస్తుంటాయి కదా, సేమ్ అదే అన్నట్టు. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలలో ఆది మానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు, పాత్రలు, గుడిసెలు, ఇతర పనిముట్ల అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆదిమానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా లభ్యమైంది. చెట్లను, కొమ్మలను నరకడానికి ఏం యూజ్ చేసేటోళ్ళు అంటే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకొని వాటిని యూజ్ చేసారు. వాటిని మన పురావస్తు శాస్త్రవేత్తలు నవీన రాతి పరికరాలని పిలుస్తారు. ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతి పైన సానబెట్టడం ద్వారా, అంటే ఒక రాయిని మరొక రాయితో ఇట్లా సానబెడతారు కదా, అట్లా రాయడం, అదొక రాయి ఇదొక రాయి దాన్ని ఇట్లా రాయడం వల్ల, సానబెట్టడం వల్ల గొడ్డల్లాంటి పరికరాలు తయారు చేసుకున్నారు. వీటికి కొయ్య పిడి బిగించారు. అంటే అది గట్టిగా పట్టుకొని ఉండడానికి కొయ్య పిడిని బిగించారు అన్నట్టు. ఈ కొత్త పనిముట్లతో పంటలు పండించడం ద్వారా ఆది మానవుల జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చాయి. ఈ కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. ఈ కొత్త పనిముట్లతోటి పంటలు పండించే ఈ కాలాన్ని ఏమంటారంటే నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని పిలుస్తారు. భారతదేశంలో ఆది మానవులు ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు 9000 సంవత్సరాల క్రితమే మనకి ఎక్కడ అంటే బెలుచిస్తాన్లో బయటపడ్డాయి. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఎక్కడ అంటే కాశ్మీర్లో, 4000-5000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. ఆది మానవులు జంతువులను పచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో ఎక్కడెక్కడ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో దొరికాయి. ఇంకా అనేక ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో కూడా మనకు బూడిద దిబ్బలు కనుగొన్నాయి. ఈ పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితమే వీరు ఇక్కడ పశుపోషణ చేపట్టినట్లు, అంటే ఈ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 5000 సంవత్సరాల క్రితమే చేపట్టినట్టు తెలుస్తున్నట్టు. పశువులను చుట్టూ అంటే పశువుల చుట్టూ కంచె కట్టి తర్వాత కంచెని పేడ పెడతాయి కదా, వాటి పేడను ఎండబెట్టి దిబ్బల్ని ఏర్పాటు చేశారు. ఈ దిబ్బలను పండుగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. అంటే ఇట్లా వెలుతురి కోసం పెద్ద మంట, మన హోమం లాగా బూడిదల పెండ ఉంటాయి కదా, పిడకలన్నీ కాల్చి పెద్ద మంట వేసి తర్వాత బూడిదలాగా మిగిలిపోతుంది. ఈ విధంగా ఆనాడు ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలో బయటపడ్డాయి. వీటితో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గుడ్డలు, రాతి పారలు, కుండలు అవశేషాలు మొదలైనవి కూడా కనుగొన్నారు. ఈ విధంగా ఆది మానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాలు, గ్రామ సముదాయాలను ఏర్పరచుకోవడానికి, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనం అనేది ఒక్క రోజున రాలేదు. కొన్ని వేల సంవత్సరాలు స్టెప్ బై స్టెప్ జరుపుకుంటా ఇవన్నీ మార్పులు వచ్చినాయి అన్నట్టు. తెలంగాణలో నూతన శిలాయుగం. తెలంగాణలో రాతి యుగం, నూతన రాతి యుగం. శిలాయుగం, శిల అంటే రాతి కదా, రాతి యుగం. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఈ నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. వరంగల్ జిల్లాలో పూలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి 3100 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇవి అడుగుతారు కావచ్చు, వరంగల్ జిల్లాలో పూలకొండలో ఏమేమి దొరికినాయి అనేటి, లేకపోతే ఇవి ఎక్కడ దొరికినాయి అనేది ఏదో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.
ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ.